అందరికీ నమస్కారం. హిందూ లైబ్రరీకి స్వాగతం. ఈరోజు మీకు రథసప్తమి పూజా విధానం తెలియజేస్తాను. కొత్త వాళ్ళు కూడా సులువుగా చేసుకునేలా మంత్రాలతో సహా ఈ వీడియో నేను చేస్తున్నాను. నేను ఇక్కడ ఆవు పిడకలతో దాల ఏర్పాటు చేసి దానిపైన పాలు పొంగించి పరమాన్నం చేసి స్వామివారికి నివేదించాను. మీకు అది కుదరకపోతే ముందుగా మీరు స్టవ్ పైన పరమాన్నం చేసుకుని అప్పుడు మీరు ఇవన్నీ పెట్టుకుని పూజ చేసుకోవచ్చు. రథసప్తమి పూజ చేయాలనుకున్నప్పుడు ముందు రోజే మనం ఒంటిపూట భోజనం చేసి సంకల్పించుకోవాలి, నేను రేపు రథసప్తమి పూజ చేస్తాను అని. రథసప్తమి రోజు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి 7 జిల్లేడాకులు రేగిపళ్ళు ఉపయోగించి స్నానం చేయాలి. ఇక్కడ మంత్రం కూడా నేను షేర్ చేస్తున్నాను. జిల్లేడాకులు లేకపోతే చిక్కుడాకులు కానీ రేగాకులు కానీ వాడవచ్చు అనమాట. ఇలా చేయడం వల్ల 7 జన్మల్లోని పాపాలు తొలగిపోతాయని చెప్తారు. ఇప్పుడు పూజకి ఏ సామాగ్రి కావాలో వాటిని సిద్ధం చేసుకుందాం. పసుపు, కుంకుమ, గంధం, అక్షతలు, ఒత్తులు, కర్పూరం, ఇంకా ప్రతి అన్నమాట. మనం వస్త్రం యజ్ఞోపవేతం చేయడానికి, అగరత్తులు పెట్టుకోవడానికి స్టాండ్, అగ్గిపెట్టె, ఆవు నెయ్యి, దీపారాధన ఆవు నెయ్యితో చేస్తే మంచిదన్నమాట. అలాగే 2 దీపపు కుందులు, వాటి కింద పెట్టడానికి ప్లేట్లు లేదంటే ఆకులు, మనం హారతి ఇచ్చుకోవడానికి ఏకహారతి, అలాగే పంచపాత్ర, కలసం కోసం చిన్న చెంబు, గంట, ఇవన్నీ కూడా కడిగి పెట్టుకోవాలి. ఇంకా పాలు పొంగించుకోవడానికి చెంబు, అలాగే గణపతిని పెట్టుకోవడానికి ఒక ఇత్తడి పళ్ళెం అన్నమాట. ఇప్పుడు బియ్యం అన్నమాట, మనం పాల్లో వేసుకోవడానికి, అలాగే గణపతిని పెట్టుకోవడానికి కూడా. తమలపాకులు, అగరబత్తి, చేయి తుడుచుకోవడానికి క్లాత్, అలాగే కూర్చోవడానికి చాప. ఇంకా జిల్లేడాకులు, జిల్లేడు పూలు, చిక్కుడాకులు, కొబ్బరికాయ, చిక్కుడుకాయలు రథం చేసుకోవడం కోసం అనమాట. అలాగే కొబ్బరి పుల్లలు, రేగిపళ్ళు, ఆవు పాలు, ఇంకా అరటాకు కానీ పీట కానీ తీసుకోవాలి దేవుడిని పెట్టుకోవడానికి. ఇంకా ఎర్రని పుష్పాలు అయితే స్వామివారికి ఇష్టం అనమాట. స్వామివారి పటం కానీ విగ్రహం కానీ తీసుకోవాలి. ఇది పెద్దాపురం పాండవుల మెట్టలోని ఉషా ఛాయ సమేత సూర్యనారాయణ స్వామి విగ్రహం అనమాట. అలాగే మంత్రాలు అవి చదువుకోవడానికి పుస్తకం, లేదంటే మీకు ఫోన్లో అయినా కూడా దొరుకుతాయి. ఇంకా పరమాన్నంలోకి తురుము పెట్టుకున్న బెల్లం, ముగ్గు వేసుకోవడానికి బియ్యపిండి, నైవేద్యం కోసం చెరుకు ముక్కలు, ఇంకా పరమాన్నం కలుపుకోవడానికి ఇలా చెరుకు ముక్క మధ్యలోకి చీల్చి తీసుకోవాలన్నమాట. ఇంకా నేనైతే దాలి వేసి పొంగించాలనుకుంటున్నాను కాబట్టి ఆవు పిడకలు తీసుకుంటున్నాను. ఈ రథసప్తమి పూజ సూర్యకిరణాలు పడే చోట చేసుకుంటే చాలా మంచిదన్నమాట. మీకు బాల్కనీలో కానీ, తులసమ్మ దగ్గర, వాకిట్లో ఎక్కడైనా సరే సూర్యకిరణాలు పడి పూజ చేసుకునేంత చోటు ఉంటే కనుక అక్కడ చేసుకోండి. నాకు బాల్కనీలో అయితే సరిపడా చోటు లేదనమాట, అందుకని నేను పైన డాబా పైకి వచ్చాను. ఇక్కడ కొంత ప్లేస్ని కడిగి పెట్టుకున్నాను అనమాట. ఆ కడిగిన చోట ఇలా 2 ముగ్గులు వేసుకున్నాను. ఒక ముగ్గులో నేను ఇసుక వేసి దానిపైన ఈ పిడకల్ని పేర్చుతున్నాను. మీకు ఇలా పిడకలు అందుబాటులో ఉంటే కనుక చేసుకోండి. పిడకల పైన పాలు పొంగించుకోవచ్చు. ఒకవేళ మాకు ఇలా వీలు అవ్వదు అనుకుంటే కనుక మీరు స్టవ్ పైన అయినా స్టవ్ని శుభ్రం చేసుకుని దానిపైన ఆవు పాలు తెచ్చుకొని పాలు పొంగించుకుని ముందుగా నైవేద్యం తయారు చేసుకుని అప్పుడు మీరు పూజ చేసుకోవచ్చు. ఎక్కడైనా ఆరుబయట కానీ బాల్కనీలో కానీ పెట్టుకుని, వీలు లేకపోతే దేవుడి దగ్గర అయినా నైవేద్యం పెట్టి పూజ చేసుకోవచ్చు అనమాట. ఇలా పిడకలన్నీ వేసుకుని కొంచెం కర్పూరం వేసి వెలిగించిన తర్వాత నేను ఇలా చెంబు కడుక్కుని దానికి పసుపు రాసి బొట్టు పెట్టుకున్నాను. నాకు ఇత్తడి గిన్నె వేరేది ఉన్నా కూడా ముందు నుంచి చెంబే అలవాటు కాబట్టి ఆనవాయితీగా వస్తుందని దానిలోనే పాలు పొంగిస్తాను అనమాట. దీనిలో నేను ఇప్పుడు ఆవు పాలు పోసుకుంటున్నాను. ఇది కొంచెం మనకి రాజుకునేలోగా ఈ మధ్యలో ఒక రథం ముగ్గు కూడా వేస్తున్నాను అనమాట. మీరు ఏ విధంగా అయినా వేసుకోవచ్చండి. చుక్కలతో వేసుకోవచ్చు, లేదంటే చాలా రకాలుగా వేసుకోవచ్చు సూర్యుడి రథాన్ని. కాకపోతే ఆ షేప్ రావడం ఇంపార్టెంట్ అనమాట. అలాగే దీనికి ఒకటే చక్రం ఉంటుంది. సూర్యుడు ఏకచక్ర రథంలో ఉంటారనమాట. 7 గుర్రాలు కట్టి ఉన్న ఏకచక్ర రథం. ఈ మధ్యలో మనం సూర్యదేవుడిని వేసుకుని పైన ఇలా గోపురంలో వేసి జెండా వేసుకోవాలి. మీకు ఇంకా వివరంగా కావాలనుకుంటే నా ఛానల్లో ముగ్గు వేయడం, చిక్కుడుకాయలతో రథం చేయడం కూడా ఆల్రెడీ వీడియోలు చేశాను, వాటిని చూడండి. ఇప్పుడు ఇక్కడ పీట కానీ లేదంటే ఇలా అరటాకు కానీ వేసుకోవాలన్నమాట దేవుడిని పెట్టుకోవడానికి. ఇక్కడ నేను పిడకలు రాజుకున్నాయి కాబట్టి పాలు కూడా పెట్టేశాను. ఇప్పుడు ఈ పాలలో వేయడానికి బియ్యాన్ని సిద్ధం చేసుకోవాలి. ఈ రథసప్తమి రోజు బియ్యాన్ని కడగకుండా ఇలా క్లాత్లో వేసి బాగా తుడిచేసి ఒక గిన్నెలో వేసుకుని దీనిలో కొంచెం ఆవు నెయ్యి వేసి ఇలా కలిపి పెట్టుకోవాలన్నమాట. ఇవి కలిపి పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఆకు మీద ఇలా సూర్యదేవుని పటాన్ని పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఒక పళ్ళెంలో బియ్యం తీసుకుని దానిలో తమలపాకులో గణపతిని చేసి పసుపు గణపతిని పెట్టుకోవాలన్నమాట. చాలామంది బియ్యం లేకుండా మామూలుగా తమలపాకులో పెట్టేసి కూడా పూజ చేస్తారు, కానీ నాకు ఇలాగే అలవాటండి. తర్వాత ఈ బియ్యాన్ని దక్షిణతో బ్రాహ్మణులకి ఎవరికైనా ఇచ్చేస్తాను అనమాట. ఇప్పుడు దీపారాధన కోసం కుందుల్లో ఆవు నెయ్యి, ఒత్తులు వేసి పెట్టాను. అలాగే ఆచమనం కోసం ఒక పంచపాత్ర, కలసం కోసం ఒక చెంబులో నీళ్లు తీసుకుని దానికి గంధం రాసి బొట్లు పెట్టి ఉంచుకోవాలన్నమాట. దీపపు కుండీలకు కూడా మనం గంధం రాసి బొట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు అగ్గిపుల్లతో అగరత్తులు వెలిగించి వాటితో మనం ఈ 2 దీపాలని కూడా వెలిగించేసుకోవాలి.
ముందుగా శుక్లాంబరధరం శ్లోకం చెప్పుకున్న తర్వాత ఈ శ్లోకం చెప్పుతూ మనం దీపాలను వెలిగించాలి. ఇప్పుడు ఆచమనం చేయాలి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః అంటూ చేతిని కడిగేసుకోవాలి. ఇప్పుడు ఈ కేశవనామాలు చెప్పుకోవాలి. కేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః. ఇప్పుడు భూశుద్ధి. ఉత్తిష్టంతు భూత పిశాచ ఏతే భూమి బారకాహ ఏదేశామ విరోధేన జన్మకర్మ సమారభే. అక్షతలు తీసి వాసన చూసి వెనక్కి వేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఇచ్చిన మంత్రం చెప్పుకుంటూ ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం పూర్తయిన తర్వాత సంకల్పం చెప్పుకోవాలి. మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణ ద్వితీయ పరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే. ఇక్కడ ప్రదేశం మనం ఎక్కడ ఉంటున్నామో దాన్ని బట్టి చెప్పుకోవాలి. మేమైతే గంగా గోదావరి మధ్య దేశే, సొంత ఇల్లు అయితే స్వగృహే, అద్దె ఇల్లు అయితే వసతి గృహే అని చెప్పుకోవాలి. సమస్త దేవత బ్రాహ్మణ హరిహర చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన శోభకృత్నామ సంవత్సరే ఉత్తరాయణే శిశిర ఋతౌ మాఘమాసే శుక్లపక్షే సప్తమి తిథౌ. ఇక్కడ ఏ వారం అయితే ఆ వారం చెప్పుకోవాలన్నమాట. వాసరయుక్తాయాం ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః. ఇక్కడ మన గోత్రం పేరు చెప్పుకుని అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం మనోవాంఛా ఫల సిద్ధ్యర్థం సమస్త దురితోపశాంత్యర్థం సమస్త గ్రహదోష నక్షత్రదోష నివారణార్థం సమస్త మంగళ వ్యాపత్తం శ్రీ సూర్యనారాయణమూర్తి దేవతా ఉద్దేశ్య శ్రీ సూర్యనారాయణమూర్తి దేవతా ప్రీత్యర్థం యావచ్చక్తి ధ్యాన వాహనాది షోడశోపచార పూజాం కరిష్యే అని చెప్పి ఉంగరపు వేలుతో పంచపాత్రలోని నీటిని తాకాలి. ఈ సంకల్పం మీరు ప్రతి సంవత్సరం కూడా ఇదే సంకల్పం చెప్పుకోవచ్చు అనమాట. దీనిలో మనకి సంవత్సరం ఒకటి మారుతుంది, అలాగే వారం ఒకటి మారుతుంది అనమాట. మిగిలినవన్నీ తిది నెల ఇవన్నీ కూడా మారవు కాబట్టి దీన్నే చదువుకోవచ్చు మనం ఆ రెండు మార్చుకొని. చూడండి, సంకల్పం అయ్యేసరికి ఇక్కడ పెట్టిన పాలు కూడా పొంగొస్తున్నాయి. వీటిని మనం ఏమీ కంగారు పడి ఆపకూడదండి. అలా 3 సార్లు పొంగనివ్వాలన్నమాట. అవి తూర్పు వైపుకు పొంగేలా కొంచెం మనం అటువైపుకి వాల్చి పెట్టుకోవాలన్నమాట. 3 సార్లు పొంగిన తర్వాత అప్పుడు వాటిలో బియ్యం వేయాలి. సంకల్పం అయిన తర్వాత కలశారాధన చేయాలి. మనం కలశం కోసం ఒక చెంబు తీసుకున్నాం కదా, ఆ నీటిలో కొంచెం అక్షతలు, ఒక పుష్పంతో కొంచెం గంధం వేసి ఆ పుష్పాన్ని కూడా అందులోనే వేసి పైన చేత్తో మూసి ఉంచి ఈ శ్లోకాలు చెప్పాలి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృత కుక్షౌతు సాగరా సర్వే సప్తద్వీపా వసుంధర ఋగ్వేదోద యజుర్వేద సామవేదో హెదర్వణః అంగైశ్చ సైతా సర్వే కలసాంబు సమాశ్రితా గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు. ఈ నీటిలో ఇలా ఓం అని రాయాలన్నమాట. వేలితో రాసిన తర్వాత ఈ నీటితో కలశోదకేన దేవం ఆత్మానం పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష అంటే ముందుగా దేవుణ్ణి, తర్వాత మనకి మనం, అలాగే పూజా ద్రవ్యాలు మనం ఏమైతే పెట్టామో మొత్తం అన్నీ కూడా పువ్వులు పళ్ళు అన్నిటినీ కూడా ఈ నీటితో శుద్ధి చేయాలన్నమాట. మనం ఇక్కడ నుంచి పూజకు అన్నిటికీ కూడా ఈ నీటినే వాడతామన్నమాట. ఇక ఈ నీరు మనకి పని లేదు. కలసారాన్ని అయ్యేసరికి మనకి 3 సార్లు కూడా పాలు పొంగొచ్చాయన్నమాట. ఇప్పుడు నేను 3 గుప్పెళ్ళు ఆవు నీటితో శుద్ధి చేసి పెట్టిన బియ్యాన్ని వేస్తున్నాను అనమాట. ఇంకా కొంచెం ఉంచాను. ఇవి మిగిలిన కుటుంబ సభ్యులు కూడా వేసుకోవచ్చు అనమాట. స్నానం ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ కూడా వేసుకోవచ్చు. దీనికి మళ్ళీ కొన్ని కొత్త పిడికలు యాడ్ చేస్తున్నాను. మనకి ఉడికే వరకు కూడా మనకి మంట ఉండాలి కాబట్టి ఆ వేడి మీద కొత్తవి పెడితే కనుక అవి కూడా మండుతాయి అనమాట. ఈలోపు మా హస్బెండ్ కూడా వచ్చారనమాట. ఆయన కూడా 3 గుప్పెళ్ళ బియ్యం వేసుకున్నారు. మొత్తం బియ్యం అన్నీ వేసేసిన తర్వాత ఒకసారి చెరుకు ముక్కని ఇలా మధ్యలోకి చీల్చి పెట్టుకున్నాం కదా, దాంతో మనం కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకుని మనం ఇలా పూజ చేసుకుంటూ ఉంటే నెమ్మదిగా దానికి అదే ఉడికిపోతుంది. ఏ పూజ చేసినా ముందు గణపతి పూజ చేయాలి కదా, ముందు గణపతిని పూజించుకుందాం. శ్రీ మహాగణాధిపతియే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి, ఆవాహయామి ఆవాహనం సమర్పయామి, నవరత్న ఖచ్చిత స్వర్ణ సింహాసనం సమర్పయామి, పాదయో పాద్యం సమర్పయామి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, స్నానం కరిష్యే, స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి, వస్త్రార్థం అక్షతాన్ సమర్పయామి, యజ్ఞోపవీతార్థం అక్షతాన్ సమర్పయామి, గంధం ధారయామి, నానావిధ పరిమళ పత్ర పుష్పాన్ని పూజయామి, మహాగణాధిపతి నమః. ధూపం ఆగ్రాపయామి,
అంటూ అగరత్తులు చూపించి సాక్షాత్ దీపం దర్శయామి, దీపాన్ని కూడా చూపించాలి. ఇప్పుడు నైవేద్యం, బెల్లం ముక్క, చెరుకు ముక్క నైవేద్యంగా పెట్టాను అనమాట. నైవేద్యం సమర్పయామి. గణాధిపతి నమో. నీరాజనం దర్శయామి. ఇలా గణపతికి హారతి చూపించిన తర్వాత కొంచెం నీటి చుక్క చల్లి మనం కూడా హారతి తీసుకోవాలన్నమాట. తర్వాత మంత్రపుష్పం కూడా చెప్పుకుని అపరాధ నమస్కారం కూడా చేసుకుంటే మనకి గణపతి పూజ అనేది పూర్తవుతుంది అనమాట. మధ్య మధ్యలో ఒక్కొక్కసారి మనం ఇలా పరమాన్నం చెక్ చేసుకోవాలన్నమాట. ఇలా పైకి వస్తే కనుక ఒక్కొక్కసారి కలుపుకుంటే సరిపోతుంది. గణపతి పూజ పూర్తయింది కదా. ఈ తమలపాకులతో సహా గణపతిని 3 సార్లు ఇలా కదిపేసి గణపతి యథాస్థానం ప్రవేశయామి అని అనుకుని ఈ పళ్ళం పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఆ బియ్యం తర్వాత మనం ఎవరైనా పూజారికి దక్షిణతో కలిపి ఇచ్చేయచ్చు. ఇప్పుడు మనం సూర్యనారాయణమూర్తికి షోడశోపచార పూజ చేస్తామన్నమాట. ఇక్కడ ప్రతి ఉపచారానికి కూడా ఒక మంత్రం అనేది ఉంటుంది. ఇవన్నీ చదివితే కనుక వీడియో లాగ్ అవుతుంది కాబట్టి నేను ఉపచారం పేరు చెప్పి దానికి సంబంధించిన శ్లోకం పక్కన పెడతాను. మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అది చూసి చదువుకోండి. ముందుగా ప్రాణప్రతిష్ఠ. ఈ శ్లోకం చెప్పుకుని పుష్పాలు అక్షతలు స్వామివారి మీద వేసి స్వామిని స్థాపించాలన్నమాట. తర్వాత ధ్యానం. ఈ శ్లోకంతో స్వామివారిని ధ్యానించి ఒక పుష్పం ఉంచాలి. తర్వాత ఆవాహనం. ఈ శ్లోకం చెప్పుకుంటూ పుష్పాలుంచి నమస్కారం చేయాలి. తర్వాత ఆసనం. స్వామివారు కూర్చోవడానికి సింహాసనం వేసినట్టుగా భావించి ఈ శ్లోకం చెప్పుకుంటూ పుష్పాలు ఉంచాలి. తర్వాత పక్కన ఒక ఆకు ఉంచుకుని ఇలా స్వామివారికి చూపించి నీరు అందులో వదలాలన్నమాట. అర్ఘ్యం అంటే చేతులు కడుక్కోవడానికి నీరు ఇచ్చినట్టు, పాద్యం అంటే కాళ్ళు కడుక్కోవడానికి ఇచ్చినట్టు. ఈ 2 శ్లోకాలు చదువుతూ అర్ఘ్యం పాద్యం ఇచ్చిన తర్వాత ఈ శ్లోకం చెప్పుకుంటూ ఆచమనీయం ఇవ్వాలి. తర్వాత పంచామృత స్నానం. మనం తయారు చేసి పెట్టుకున్న పంచామృతాల్లో ఇలా పుష్పాన్ని ముంచి స్వామివారి పైన చిలకరించాలి. తర్వాత శుద్ధోదక స్నానం. స్వామివారికి మంచి నీటితో స్నానం అన్నమాట. స్నానం తర్వాత వస్త్రయుగ్మం అంటే 2 వస్త్రాలు అన్నమాట. ప్రతితో ఇలా 2 వస్త్రాలు చేసుకుని దానికి కుంకుమ అద్ది పెట్టానన్నమాట. ఎరుపుగా ఉన్నవి స్వామివారికి ఇష్టం కాబట్టి. తర్వాత యజ్ఞోపవీతం. మళ్ళీ ఈ మంత్రం చెప్పుకుంటూ మనం ప్రతితోనే యజ్ఞోపవీతం చేసి స్వామివారికి సమర్పించాలి. తర్వాత గంధం. మీకు రక్తచందనం దొరికితే కనుక అది సమర్పించండి. ఎర్రగా ఉంటుంది కాబట్టి స్వామివారికి ఇష్టం అనమాట. లేకపోతే మామూలు గంధాన్ని ఇలా పుష్పం నుంచి పుష్పంతో సహా స్వామివారికి సమర్పించాలి. తర్వాత అక్షతలు. తర్వాత పుష్పం. ఎర్రని పుష్పాలతో స్వామివారిని పూజిస్తే మంచిదన్నమాట. జిల్లేడు పూలు కూడా ఇష్టం స్వామివారికి. తర్వాత అంగపూజ. ఈ నామాలు ఒక్కొక్కటి చదువుతూ అక్షతలు, పుష్పాలు ఇవన్నీ వేస్తూ పూజ చేయాలి. ఓం రవే నమః జానునే పూజయామి. ఓం బాణవే నమః జంగే పూజయామి. ఓం ఖగాయ నమః ఉరో పూజయామి. ఓం పూష్ణే నమః కటిం పూజయామి. ఇలా చేసుకున్న తర్వాత సూర్య అష్టోత్తరం అన్నమాట. ఈ అష్టోత్తరాలు చదువుకుంటూ నేను రథాన్ని తయారు చేసుకున్నాను. ఇలా 7 చిక్కుడుకాయలు కొబ్బరి పుల్లలతో రథం తయారు చేసుకున్న తర్వాత ఒక తమలపాకు పైన గంధంతో ఇలా సూర్యబింబాన్ని చేసుకోవాలన్నమాట. రక్తచందనం ఉంటే ఇంకా మంచిది. ఇలా మీ దగ్గర ఏదైనా సూర్య ప్రతిమ కానీ రాగి కాయిన్ కానీ ఉంటే అది కూడా పెట్టుకోవచ్చు. ఇలా ప్రతిమకి మనం బొట్టు పెట్టి ఒక జిల్లేడాకు తీసుకుని దానిలో ఈ రథాన్ని పెట్టి దాని లోపల మనం ఈ తమలపాకుని పెట్టుకోవాలన్నమాట. సూర్యబింబం వేసిన తమలపాకుని. తర్వాత రథాన్ని అలాగే ఈ సూర్యబింబాన్ని కూడా పువ్వులతో అలంకరించుకోవాలి. మనం రథాన్ని పూజ మొదలుపెట్టినప్పుడు కూడా చేసి పెట్టుకోవచ్చు. తర్వాత ధూపం, దీపం. అగరత్తులు వెలిగించి అగరత్తుల పొగ చూపించిన తర్వాత దీపాన్ని కూడా చూపించి నమస్కారం చేసుకోవాలి. తర్వాత నైవేద్యం. మనం ఇక్కడ నైవేద్యం కోసం పరమాన్నం వండుకున్నాం కదా, ఇది ఉడికిపోయిందండి. బియ్యం బాగా ఉడికిన తర్వాత దీనిలో తగినంత బెల్లం, ఆవు నెయ్యి వేసి బాగా కలిపేసుకుని మనం వీటిని చిక్కుడాకుల్లో నివేదన చేయాలన్నమాట. ఈ రథం చుట్టూ నేను 7 చిక్కుడాకుల్ని వేస్తున్నాను. ఈ పరమాన్నాన్ని ఈ చిక్కుడాకుల్లో వేయాలన్నమాట. రథసప్తమి రోజు చేసుకోవడానికి కుదరని వాళ్ళు మాఘమాసంలో ఏ ఆదివారం అయినా సరే సూర్యునికి పూజ చేయొచ్చు అనమాట. ఈ పరమాన్నంతో పాటు రేగిపళ్ళు అలాగే చెరుకు ముక్కలు కూడా నేను నివేదన చేస్తున్నాను. ఇవి పెట్టిన తర్వాత కొబ్బరికాయ కూడా కొట్టి కొబ్బరి చెప్పులు కూడా పెట్టి అప్పుడు మనం నైవేద్యం చూపించాలి. తర్వాత ఇలా 4 సార్లు నీరు వదిలిన తర్వాత మనం ఇక్కడ తాంబూలం కూడా పెట్టుకుని దానిపైన చేయి ఉంచి ఈ మంత్రం చెప్పుకుంటూ తాంబూలం సమర్పించాలి. ఇప్పుడు నీరాజన మంత్రం చెప్పుకుంటూ హారతి చూపించాలి స్వామివారికి. తర్వాత దానిపైన ఒక నీటి చుక్క వేసి మనం కూడా హారతి తీసుకోవాలి. ఇప్పుడు మంత్రపుష్పం. ఈ శ్లోకం చదువుకుని మంత్రపుష్పం అలాగే తర్వాత ఆత్మ ప్రదక్షిణ చేసి మళ్ళీ పుష్పాలు స్వామివారి వద్ద ఉంచాలి. ఇప్పుడు సాష్టాంగ నమస్కారం చేసి తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేస్తే మన్నించమని అపరాధ నమస్కారం కూడా చేసి లెంపలు వేసుకోవాలి. చివరిగా అక్షతలు, నీళ్లు, ఆకులు వదిలిపెట్టాలి.
ఇప్పుడు దేవుడి దగ్గర పూజ చేసిన పుష్పాలు కానీ అక్షతలు కానీ తీసి శిరస్సుపై ఉంచుకోవాలి. చాలామంది పూజ అయిన తర్వాత ఈ రథాన్ని ఈ దాలి వేసాం కదా మనం, ఆ దాలి చుట్టూ 3 సార్లు తిప్పుతారనమాట. ఇప్పుడు మనకి ప్రత్యక్షంగా కనిపించే సూర్య భగవానునికి నమస్కారం చేసుకుని ఆదిత్య హృదయం, సూర్యాష్టకం లాంటివి చదువుకోవాలి. ఈరోజు ఒంటిపూట భోజనం చేయాలి. అలాగే నూనె, ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండా చూసుకోవాలి భోజనంలో. కొత్తగా చేసుకునే వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పి నేను ఈ మంత్రాలతో సహా ఈ పూజా విధానాన్ని అప్లోడ్ చేశాను. నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు.